పవన్ కళ్యాణ్ మిగతా సరే ఆ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా చెప్తుంది ఏంటంటే మీరు వైసీపీ నలుగురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో కలిసి ఆయన సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని, కుట్ర చేస్తున్నారు అని. జోకులు కాకపోతే ఏంటిది? ఒకరి సినిమాని అడ్డుకోవడానికి అసలు ఈ రోజున కులాల గురించి తక్కువ మాట్లాడితే ఎక్కువ మంచిదని నా ఉద్దేశం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి ప్రాబల్యం ఉందో తెలియదా? ఎవరి ప్రాబ్లం ఉంది? అసలు రెండు మూడు కుటుంబాల ప్రాబల్యమే ఉంది, అంతే కదా. సరే, నాకు వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మిగతా వాళ్ళు నాకు తెలియదు, కానీ రెండు ప్రామినెంట్ ఫ్యామిలీస్ అయితే ఏ రాజకీయ కుటుంబ తెలిసిన అర్థమైనాయి కదా. అవును. నీ అంత పెద్ద హీరో అని ఆయన చెప్పుకుంటారు కదా, మళ్ళీ అంత పెద్ద హీరో వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు? ఏందో వాళ్ళు ఎగ్జిబిట్ చేసే వాళ్ళకి నష్టం వస్తూ ఉంది, మాకు నష్టం వస్తుంది కాబట్టి మేము మూసుకుంటాం. అది ప్రొటెస్టే కదా, ప్రొటెస్టే కదా వాళ్ళు మూసేస్తామని చెప్పడం. దాన్ని అడ్రస్ చేయాలి కదా. ఫర్ వాట్ దే ఆర్ డిక్లేరింగ్ దట్. సరేనా, అది అంతా మేమంతా కుటుంబ సభ్యులమే. నాకు బాగా గుర్తుంది, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు ఏం సంబంధం అయ్యా అని అడిచిన రోజు గుర్తుంది నాకు. అవును. మేము నిర్మాత డబ్బులు పెడుతున్నాడు, ప్రేక్షకుడు డబ్బులు ఇస్తున్నాడు, మధ్యలో ప్రభుత్వానికి ఏంటి సంబంధం? హూ ఆర్ యూ అనేది అట్లా ఆ విధంగా మాట్లాడుతుంటాడు ఏదో ఆఖరికి. అది మరోసారి గుర్తు తెచ్చుకొని సామరస్యం కూర్చొని మాట్లాడి ఏంటి సమస్య ఏంటి అని మాట్లాడి తేల్చేయచ్చు కదా. మీరేమన్నా ప్రభుత్వం మీ పార్టీ వైపు నుంచి ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఆయన థియేటర్లు ఆపాలని, ఆయన సినిమాని ఇబ్బందులు పెట్టాలని? ఎట్లా చేస్తారబ్బా, సాధ్యమా అవన్నీ? ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించారు, హోమ్ సెక్రటరీకి లేఖ రాశారు మంత్రి. అంటే ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది కుట్ర అని. ఆ కుట్రలో ఆ పార్టీ వాళ్ళే అని చెప్పేసి నిన్న సత్యనారాయణ సంథింగ్ లైక్ దట్ నేమ్ ఏదో ఉంది, అతనే దానికి పిలిపిచ్చాడని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేసినారు కాకరి. మరి ఏం చెప్పాలంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆ కుట్ర మీరేమైనా చేస్తున్నారా అని, జనసేన నాయకులు కూడా మీ కుట్రలో భాగం చేసుకున్నారా అని. అవును, చంద్రబాబు కూడా ఈరోజు మాట్లాడితే అట్లాంటి మాటలే వాళ్ళ పార్టీలో కూడా కోర్టులు పెట్టారంట మీరు. వైసీపీ వాళ్ళ పార్టీలో కోర్టులు పెట్టి వాళ్ళ కార్యకర్తలు మర్డర్లు చేయిస్తుందని చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అసలు నేను అతను చూసి ఇంత పెద్ద వయసులో అతన్ని ఏం అనలేను నేను. చూసి బాధపడ్డాను, జాలిపడ్డాను తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఆపడం ఏముంది, 11వ తారీఖు 12వ తారీఖు రిలీజ్ చేసుకున్నాడు అన్నాడు ఆఖరికి. వాళ్ళతో పిచ్చి చేసుకోవచ్చు, లేకపోతే ఇండస్ట్రీ యొక్క రక్షణ దృష్ట్యా దాని దృష్ట్యా ఈయన కూడా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అది నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, నేను ఇండస్ట్రీని వైసీపీ బారి నుంచి కాపాడితే సపోర్ట్గా ఉంటే మద్దతుగా ఉంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మమ్మల్ని కలవలేదు, ముఖ్యమంత్రిని కలవరా కనీసం? మాట అనకూడదు కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు చిరంజీవి తమ్ముడుగా చిన్నపిల్లలకు కనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆఖరికి. అట్లా మాట్లాడటం ఏంది అసలుకి? నేను ఇట్లా నన్ను పిలవలేదు, కలసలేదు. డిప్యూటీ సీఎం గట్టిగా డిప్యూటీ సీఎం అని గట్టిగా చెప్పుకునే మనిషి, ఆయన పార్టీకి సంబంధించి అయితే సినిమా శాఖకు కూడా మంత్రిగా ఉన్నాడు. దాన్ని గవర్నమెంట్ నుంచి పిలుచుకొని మాట్లాడుకోవాలా, గవర్నమెంట్ పిలవాలి కదా. ఓకే, లోపల పిలవాలా. వీళ్ళేముంది, మా టికెట్లకు పెంచండి అని వీళ్ళు కలుస్తారు, ఎక్కువ భాగాలు. లేకపోతే స్టూడియోకి స్థలం ఇవ్వండి అని కలుస్తారు. బహుశా వాళ్ళకి అదే అర్థమైంటుంది. ఇది కాదు ఇంకోటి కూడా ఉందని చెప్పాలి, అర్థం కాకపోతే వాళ్ళకి పాపం. కానీ అది వాళ్ళు చెప్పిన ప్రకారం కుటుంబ సమస్య కదా. ఆ కుటుంబ సమస్యని మా మీద రుద్దితే జనం రుద్దితే ఎట్లా? బాగా నాకు తెలియక అడుగుతాను, అంతింత రేట్లు పెట్టి సినిమాలు కనపడవా? అంతింత రేట్లు పెట్టి టికెట్లు కొనాలా, 1000-1500 అట్లా కొనాలంటే ఏం అన్యాయం కాదా? అంటే డిమాండ్ ఉంది కాబట్టి అమ్మిస్తారా అట్లా? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కువ రేట్కి అమ్ముకోవడానికి అవకాశం కావాలి. ఎట్లా, ఎందుకు? ఎక్కువ డబ్బులు పెట్టి మేము సినిమా తీసాం కదా. ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. మేము వచ్చింది లాభం ఇక్కడ. కేరళ మూవీస్ విపరీతంగా ఆడుతూ ఉంటాయి, అద్భుతమైన ఇతివృత్తాలతో వస్తూ ఉంటాయి. ఒకప్పుడు తెలుగులో చాలా గొప్ప సినిమాలు చూసేవాళ్ళం మేము ఆఖరికి. సినిమా తీయండి, అంత ఖర్చు ఏం ఒకసారి నాకు తెలియకడుతుంది చెప్పాలి, ఎందుకంటే ఎవరు బాధపడి సినిమాలు బాగా చేయగలిగింది ఏమీ లేదు. ఒకసారి సినిమా మీరు 100 కోట్లు ఖర్చు పెడితే ఒక ఆయన 1000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. ఒక ఆయన 1000 కోట్లు దాన్ని ఎట్లా ఖర్చు పెడతారో ఒకసారి మాకు చెప్తారు. జిఎస్టీ ఉండాలంటారు ప్రతి రూపాయి. కాదు చెప్పండి, 1000 కోట్లు దీనికి ఖర్చు అయింది మాకని చెప్పండి. తగ్గించింది తగ్గించుకుంది చెప్తాం మా ఇట్లా వాళ్ళ జనం, సావంత జనం. నీకు నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టాను, ఆ 1000 కోట్లు రావాలి కాబట్టి నాకు ఎక్కువ కావాలంటే ఎట్లా?
రేషనాలిటీ లేదు కదా. అవును, మాట మాట చెప్పేస్తే కాదు కదా, ఆన్ పేపర్ ఏది దేనికి ఖర్చు పెట్టారు. చెప్పు నువ్వు ఇదో సినిమా హీరోకి 200 కోట్లు ఇచ్చినాను, లేదు ఈ హీరోయిన్కి ఒక 50-60 ఎంత ఇచ్చినాను, ఇదంతా కాదు, కేవలం జనాలు బాగా వినడానికి నేను 1000 కోట్లు ఖర్చు పెట్టినాను, క్వాలిటీ ఆడియో విజువల్ దానికోసం పెట్టాను. మనం కూడా సగం అర్థం చేసుకుంటాం కదా. అట్లా కాకుండా ఇంతకుముందు ఎవరు చెప్పారబ్బా, ఎంత అంటే అన్న ఎక్కువ బాగా వాళ్ళకే పోతుందన్న రెమ్యునరేషన్కి ఎక్కువ, నో డౌట్ 60-70% రెమ్యునరేషన్కి పోతుంది అనేది కదా అనేది అన్నారు. మరి కూర్చొని మాట్లాడితే ఇంత బరువు ఉండదు కదా జనం మీద. చాలా సింపుల్గా మాట్లాడతారు వీళ్ళు. రేపు సినిమా ఒక పెద్ద హీరో సినిమా ఏదైతుందంటే ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో, వాళ్ళ కొడుకు లేకపోతే ఇంకోరు ఆఖరికి 1000 పైనులు డిమాండ్ చేసి తీసుకుపోయి సినిమా పెట్టేస్తారు. అవును, ఇట్స్ ద బర్డెన్ ఆన్ ద సొసైటీ. కాబట్టి మీరు ఇష్ట ప్రకారం పెంచేసి అసలు ప్రభుత్వాలు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు అంటారా? నేనైతే ఆఖరికి ముందు వాళ్ళ లెక్కలు చెప్పాలి. ఆ లెక్కలు రేషనాలుగా ఉంటే కొద్దిగా మనం ఏదో మానవత్వం సాయం చేయొచ్చు. అయినా కానీ అది ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం కదా. నాకు మేకింగ్ ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి కాదు కదా. కరెక్ట్. అది ఎట్లయితుంది? ఇప్పుడు మా రాయలసీమ ఉంది, మా జిల్లా ఉంది, మేము చెనిక్కాయ వేస్తాము, మా ఊర్లో ఉన్న ఇంట్లో 4-5 రాత్రి పగళ్ళు పనిచేస్తాం మా పొలం మీద. ఏదో ఆఖరికి ఎంతో 4 డబ్బులు వస్తాయి. దాంట్లో మా కూల్ అంటే అట్లే మిగలదు మాకి. ఇలా మా నలుగురికి మేము కూలి వేసుకునేమనుకో 200 రూపాయలు వచ్చినవి అసలు తక్కువ వస్తాయి మాకు. మేము అట్లా అనుకోం కదా. అమ్మయ్య ఒక 10,000 వచ్చింది ఎకరాకో, 20,000 వచ్చింది ఎకరాకో, సంతోషపడతాం కదా. మరి సో యూ షుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. ఉంది కాబట్టి చేస్తాం, అది ఉంది కాబట్టి చేయగలుగుతాం, కరెక్ట్ కాదు. నేను నిజంగా దాన్ని నేను ఒప్పుకోను కూడా. మేము రామారావు గారు సినిమా తీసినప్పుడు, నాగేశ్వరరావు గారు సినిమా తీసినప్పుడు, కృష్ణ గారు టికెట్ల ధరలు పెంచండి అనే చర్చ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు. ఇక కృష్ణ గారు లాంటి చెప్పుకుంటా నాకు తెలియదు. కృష్ణ గారు అంటే నా నిర్మాత నష్టపోతే తిరిగి సినిమా ఫ్రీగా చేసేవాడు, ఏదో హెల్ప్ చేసేవాడు అని చెప్పేవాళ్ళు. మళ్ళీ అది కదా, అది కాకుండా ఇదేంది ఇది మాకు 2,000 కోట్లు ఖర్చు ఎందుకు చెప్పు సార్, విందాం అనుకుంటున్నాడు. పర్పస్ ఏంటి? పర్పస్ యూజ్ఫుల్ పర్పసా కాదా అనేది కూడా తేలాలి కదా. 4 ఏళ్ళు నేను కష్టపడ్డాను. 40 రోజుల్లో అయ్యే పనికి నువ్వు 4 ఏళ్ళు కష్టపడితే ఏం చేస్తాం మనం? అది నా ఇష్యూ కాదు. బట్ డబ్బులు అనేది నా ఇష్యూ. యాజ్ ఎ కామన్ మ్యాన్ మనీ అనేది నా ఇష్యూ. నా ఇంట్లో నా కొడుకు వచ్చి నేను సినిమా పోల్ నాకు 2,000 రూపాయలు అన్నా అనుకో, నాకు బరువు. సో మేము నేరుగా, అంటే నేను ఈ మాట అనొచ్చలేదు, నేరుగా ప్రేక్షకుల్ని దోచుకుంటాం, ప్రభుత్వం పర్మిషన్ ఏంటి అని చెప్పడం కదా అది అట్లా చెప్పినా పర్వాలేదు. అదేదో జనం కోసం చేస్తున్నాం అని చెప్తే కష్టం. నాకు వచ్చే బాధ ఏంటంటే, అవునాయా పెట్టుకున్నాం సంపాదించుకోవాలి మరొక అంటారేమో, అన్నారేమో తెలియదు నాకు ఆఖరికి. బట్ ఇది అంత ఆరోగ్యకరమైన చర్చ కాదు. ప్రజలకి పిల్లలకి అసలు పిల్లలకి తరానికి ఏం చెప్పాలో చెప్పండి. మీరు మీ శక్తి అంతా ఎక్కడ పోగొట్టుకుంటారు, మీరు బైక్లు ఎక్కి తిరగండి అని ఇట్లా మాటలు చెప్తే చాలా కష్టంగా ఉంటుంది.